హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. 268 పొజిషన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి. ఇది వచ్చేసి నవరత్న కంపెనీ. ఇటువంటి కంపెనీలో మనం పనిచేయడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఇవన్నీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఆపర్చునిటీ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటి వరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్ సంబంధించిన వీడియోస్ మీకు తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటున్నారో వారికి షేర్ చేస్తే మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఇక వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకుంటే, నేషనల్ అల్యూమినియం కంపెనీ ఏదైతే ఉందో అది నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. నేషనల్ హైయెస్ట్ ఇంటిగ్రేటెడ్ అల్యూమినియంకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ చేసేటటువంటి కంపెనీ అండి. ఇది వచ్చేసి ఈ కేటగిరీలో వచ్చేసి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే మనకు మొత్తంగా 13 కేటగిరీలలో వాళ్ళు 268 పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దాని బ్రేకప్ అనేది వాళ్ళు పోస్ట్ గ్రేడ్ అండ్ స్కేల్ ఆఫ్ పే ఇచ్చారండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అనేసి. తర్వాత నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇచ్చారు. పోస్ట్ ఐడెంటిఫైడ్ యాజ్ సూటబుల్ పీడబ్ల్యూబీడీకి ఒకవేళ ఏదైతే సూటబుల్ పొజిషన్స్ ఉన్నాయో వాటిని కూడా వాళ్ళకి ముందుగానే కేటగిరీ చేసి పెట్టారు. తర్వాత మినిమం క్వాలిఫికేషన్ ఏం కావాలి అనేది చేశారు. తర్వాత ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఏం కావాలి, అండ్ ఇండక్షన్ లెవెల్ సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఒకవేళ ఆ పొజిషన్స్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మాత్రం ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వారు మొత్తంగా 13 పొజిషన్స్కి సంబంధించి ఈ వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. మోస్ట్లీ చూసుకుంటే పొజిషన్స్ అన్నీ కూడా 10th ఐటీఐ సర్టిఫికేట్స్, కొన్నిటికి వచ్చేసి డిప్లొమా గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి పొజిషన్స్కి క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఇక నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ లింక్ కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను కాబట్టి అక్కడ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే లెంత్ వీడియో అవుతుంది కాబట్టి మీకు డీటెయిల్స్ మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాకేజ్ కూడా వారు ఇచ్చేసారండి. 29,500 నుంచి 70,000 వరకు అనేది స్కేల్ అనేది ఉంటుంది. పొజిషన్స్ చూసుకోండి మీరు ఇక్కడ ప్రతి ఒక్క పొజిషన్స్కి ఎన్ని పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉందనేది క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. మ్యాక్సిమం వచ్చేసి మనకు ఎస్యూపీటీ జేఓటీ ఆపరేటర్ సంబంధించిన టోటల్ 55 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఆపరేటర్ గ్రేడ్ 3లో వచ్చేసి 54 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి హయ్యెస్ట్గా ఉన్నాయి. ఈ పొజిషన్స్కి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎటువంటి అభ్యంతరం లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. ఉన్నవారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్కి వచ్చేసి 10th ఐటీఐ అండ్ డిప్లొమాలో చేసిన వంటి వారు, గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈ పొజిషన్స్ అన్నిటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ ఏమైతే చూసుకుంటే, ఏదైతే క్వాలిఫికేషన్స్ ఈ పొజిషన్స్కి కావాలో అప్లై చేసేవారు వాళ్ళందరికీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రమే పాస్ అయ్యి ఉండాలి. ఆ యూనివర్సిటీస్ నుంచి మాత్రమే వారు చదివినటువంటి వారై ఉండాలి. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఏదైతే బ్రాంచ్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు పోస్ట్లో అయితే పెట్టారో దానికి సంబంధించిన వేకెన్సీకి సంబంధించిన పొజిషన్స్ను బ్రాంచ్లు చదివిన వారు మాత్రమే ఆ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. మిగతా వారు ఈక్వలెంట్గానే రిలవెంట్గా ఉన్న పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదని చెప్పేసి వారు క్లియర్గా నోటిఫికేషన్లో అనేది మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే సిబిటి అనేది ఫస్ట్ కండక్ట్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. దాంట్లో వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి వచ్చేసి 1 మార్క్ క్యారీ చేస్తూ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ 120 minutes అంటే 2 hours టైం ఉంటుంది. అందులో వచ్చేసి 2 parts కింద డివైడ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది 60% అనేది టెక్నికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి 40% అనేది నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటుంది. లైక్ క్యూఏఆర్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మీ 60% ఏదైతే ఉందో అది హైయెస్ట్, మీ టెక్నికల్ డొమైన్ ఏదైతే ఉందో దాంట్లోనే
చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. జనరల్ నాలెడ్జ్ QA వాటికి సంబంధించి 40% ఉంటుంది కదా, అందులో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏదైతే కండక్ట్ చేస్తున్నది అది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఎటువంటిది లేదు, కాబట్టి మీరు పర్ఫార్మెన్స్ అనేది కూడా మీకు బాగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనకు డౌట్ ఉన్నప్పుడు నెగిటివ్ మార్క్స్ కట్టే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం అనేది మనకు ఇండికేషన్ ఉండదని చెప్తున్నారు. ఇక ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారు, ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారు, అప్లై చేసేటప్పుడు మాత్రమే టెస్ట్ సిటీ అనేది వారు సెలెక్షన్ చేసుకోవచ్చు. అనెక్షన్ 2లో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిటీస్ అనేది ఇచ్చేశారు. ఆ టెస్ట్ సిటీస్ని కూడా వారు 3 టెస్ట్ సిటీస్ అనేది వారు అప్లికేషన్ చేసేటప్పుడు ఫిలప్ చేయొచ్చు, అది కూడా ప్రిఫరెన్షియల్ లిస్ట్లో. కాబట్టి మీకు ఏదైతే టెస్ట్ సిటీ దగ్గరకు ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ముందుగానే ఇవ్వండి. ఇక ఎగ్జాక్ట్ వెన్యూ ఎక్కడ టెస్ట్ సిటీలో ఎగ్జాక్ట్ వెన్యూ ఎక్కడ ఉంటుంది అది అనేది కూడా మీకు కాల్ లెటర్స్ ద్వారానే కమ్యూనికేషన్ చేస్తారు. ఇక కాల్ లెటర్స్ అనేది మాత్రం పోస్ట్ ద్వారా రాదండి, అది గుర్తుంచుకొని మీరు ప్రతిరోజు కూడా ప్రతిసారి అప్లై చేసిన తర్వాత మాత్రం మీరు రెగ్యులర్గా నాల్కో వెబ్సైట్ని, అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు. అక్కడ ఎప్పుడైతే డిక్లేర్ అవుతాయో పబ్లిష్ చేస్తారో కాల్ లెటర్స్, అక్కడ నుంచి మీరు లింక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు సంబంధించినటువంటి ఆ కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయి. కానీ ఇక మీకు ఇంటిమేషన్ అనేది డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ విల్ ఆల్సో బి సెండ్ త్రూ ద ఈమెయిల్ కానీ SMS అనేది మాత్రం పంపిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే అప్లై చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉన్న ఈమెయిల్ ఐడి జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది దానికే వస్తుంది. కాబట్టి ఇక బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో, ట్రేడ్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో దాని తర్వాత వారు వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ కంటే ముందు జరగడం జరుగుతుంది. మీరు ఫస్ట్ మెరిట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరు ఏవైతే అప్లోడ్ చేశారో వాటిని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన టెస్ట్ అనేది మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అది ఎవరైతే మీరు పాస్ అవుతారో దాన్నే జాబ్ అనేది చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక దానికంటే ముందు మీకు ఇంకొకటి ఏంటంటే నాల్కో వాళ్ళు వచ్చేసి మీకు ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది కూడా వారు ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఒక లింక్ అనేది ఇస్తారు. దాని ఎందుకంటే మీకు మాక్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించింది ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత ఇష్యూ ఆఫ్ కాల్ లెటర్స్ ఎప్పుడైతే జరుగుతుందో మీకు డేట్ ఆఫ్ కండక్ట్ CBTకి అయ్యే ముందు మధ్యలో ఈ డేట్స్లలో మీరు ఈ మాక్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు క్లియర్గా. మెడికల్ ఫిట్నెస్ అనేది నేను చెప్పినట్టుగా కంపెనీది కంప్లీట్ మెడికల్ ఆఫీసర్స్ నుంచే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇక ప్లేస్మెంట్ సంబంధించి చూసుకుంటే నాల్కోకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా వాటికి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఎక్కడైనా ఉన్నాయో, ఎనీవేర్ ఇండియా ఆర్ అబ్రాడ్లో ఉన్నాయో వాటికి అక్కడ ఈ పొజిషన్స్ ఫిలప్ చేయొచ్చు. నాల్కోకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీస్ కానీ, జాయింట్ వెంచర్స్ కానీ, బిజినెస్ అసోసియేట్స్లో కూడా ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేయొచ్చు. ఎవరైతే ఎనీవేర్ ఇన్ ఇండియా వెళ్ళడానికి రెడీగా ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అండి. SC ST OBC వారికి కూడా ఏవైతే రిలాక్సేషన్ ఉందో అవైలబిలిటీ పైన ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా పోస్ట్ అవైలబిలిటీ ప్రకారంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ OBC NCL EWS క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ అవుట్స్టైల్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎటువంటి ఫీజు అనేది తీసుకోవట్లేదు, వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్టెడ్ చేశారు. క్యాండిడేట్స్ మాత్రం ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఖచ్చితంగా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. మీ యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే పేమెంట్ అనేది చేయాలి. ఇక హౌ టు అప్లై అనేది వస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ తర్వాత అక్కడ నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తానండి. అక్కడి నుంచి కూడా మీరు 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ అనేది ఫిలప్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఫిలప్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను గ్లింప్స్ చూపిస్తానండి. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ క్రియేషన్ ఉంటుంది. తర్వాత లాగిన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి లాగిన్ లింక్ అనేది వస్తుంది. దాంతో మీరు లాగిన్ అయ్యి కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అంటే వారు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు ఏంటంటే
మీరు ఫోటో మీ యొక్క సిగ్నేచర్ డాక్యుమెంట్ సైజ్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో మీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏ ఫార్మాట్లో ఉంచుకోవాలి, స్కానింగ్ చేసి పెట్టుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా వారి నోటిఫికేషన్లో ఇచ్చారు. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా నోటిఫికేషన్లో వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా కూడా మీరు నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కూడా కంప్లీట్ డీటెయిల్స్ మిస్ కాకుండా చూడండి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో. ఇక ఒకటి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి, ఇది ఖచ్చితంగా మీరు ఇది కూడా నోటిఫికేషన్లో వారు మెన్షన్ చేశారు. ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ అనేది వారు ఇచ్చేసారంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా నోటిఫికేషన్ ఖచ్చితంగా అప్లై చేసేవారు. ఇక పేమెంట్ ఆఫ్ ఫీజు అనేది కూడా ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా చదువుకొని మాత్రం అప్లై చేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒకటే పొజిషన్కి మాత్రం అప్లై చేయాలి, మల్టిపుల్ పొజిషన్స్కి మాత్రం అప్లై చేయకూడదు. అది చేస్తే మాత్రం రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఏదైతే ఉందో మీకు వారు నాల్కో వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇచ్చారండి. క్యాష్కి సంబంధించిన పీడబ్ల్యూబీటీ సర్టిఫికేట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ప్రొఫార్మా ఇచ్చారు. అది నాల్కో వెబ్సైట్లో పాలసీస్ అండ్ డాక్యుమెంట్స్లో ఇచ్చారు. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రొఫార్మాలోనే మీరు సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే గుర్తుంచుకొని మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. 21/5 అంటే May 21, 2026 నుంచి ఆన్లైన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ డేట్ని మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th of June 2026కి లాస్ట్ డేట్. కానీ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వెంటనే అప్లై చేయండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు కాబట్టి. మీరు ఈ నోటిఫికేషన్ వాళ్ళు చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇచ్చారు, స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్ ఫర్ అప్లోడింగ్ అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. వారు ఇక్కడ మీకు సెకండ్ అనెక్చర్ ఏదైతే ఉందో మనకు సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది వచ్చేసి విశాఖపట్నంలో మాత్రం టెస్ట్ సెంటర్ అనేది ఉంది. మీకు నియరెస్ట్ తెలంగాణ వరకైనా ఆంధ్రప్రదేశ్ అయినా ఇది నియరెస్ట్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏదైనా ప్రిఫరెన్స్ ఉంటే ఇక్కడ ఉన్న టెస్ట్ సెంటర్స్లో కూడా ప్రిఫరెన్స్ చేసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా అనెక్షన్ 3 వచ్చేసి మీరు ఇవ్వాల్సిన డిక్లరేషన్ అనేది ఉంది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మేట్లోనే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వారు మెన్షన్ చేశారు. ఇక మన అఫీషియల్ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి ఎక్కడి నుంచి మనం అప్లై చేయాలని చూస్తే అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సైడ్లో మెనూ ఉంటుందండి. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కెరియర్స్ అని ఉంది, కెరియర్ నాల్కో అని ఉంది. మీరు ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి యు ఆర్ బీయింగ్ డైరెక్టెడ్ టు ద ఎక్స్టర్నల్ వెబ్సైట్ అని అంటుంది. మీరు ఎస్ అని ప్రొసీడ్ అని కొట్టండి, ఇంకొక వెబ్సైట్కి వెళ్తుంది. ఇక్కడ మీకు పబ్లిక్ కాషన్ నోటీస్ అనేది కూడా ఇస్తారు, మీరు ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే జాబ్ సీకర్స్కి ఏవైతే ఉందో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్లో ఉంది. ఇప్పుడు ఇది కరెంట్ అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేసింది కాబట్టి ఇక్కడ ఫస్ట్లో ఉంది. ఈ నోటిఫికేషన్ని మీరు ఇక్కడ వాళ్ళు క్లియర్గా పీడిఎఫ్ అనేది ఇచ్చారు. మనం ఇప్పుడు చూసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది కూడా ఈ పీడిఎఫ్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఇది డౌన్లోడ్ చేసుకొని మాత్రం చదవాల్సి ఉంటుంది. ఇక అప్లై చేసేవారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అప్డేట్స్ అనేది ఏవి ఉండవండి, సర్క్యులర్ కానీ నోటీసెస్, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా షార్ట్ లిస్టింగ్ అనేది అవ్వలేదు కాబట్టి ఇప్పుడే ఏం కనిపించదు. ఇందులో మనకు జస్ట్ లింక్స్ ఇచ్చారు. మీరు అప్లై చేసేవారు ఇక్కడ ట్యాబ్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఉందో వారు ఇక్కడ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ ఐడి కింద అది పెట్టుకొని తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత మీరు న్యూ రిజిస్ట్రేషన్ యూజర్ అనేది ఏదైతుందో అది క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి అనేది ఒక లింక్ వస్తుంది. అది లింక్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు వచ్చేసి ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్తో ఇక్కడ లాగిన్ చేసుకొని ప్రతి ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత. ఇక జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.